చెర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి నెల 3వ శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహాయంతో వివిధ రకాల వంటలను చేసుకొని తీసుకొస్తారు. కార్యక్రమం విద్యార్థులకు నైపుణ్యాన్ని నిదర్శనంగా అని పాఠశాల టీచర్స్ చెప్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అరుంధతి హాజరయ్యారు. విద్యార్థులు చేసిన వంటలను టేస్ట్ చేశారు. ఇక్కడ అంటే గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంది మేడం, అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ కి గవర్నమెంట్ కి డిఫరెంట్ ఏంటి? ప్రెసెంట్ అయితే ఇది జెడ్పీహెచ్ఎస్ చెర్లపల్లి, ఇది గవర్నమెంట్ స్కూల్. అయితే ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే గ్రౌండ్ ఉండడం అండ్ టాయిలెట్స్ నీట్ గా వర్కర్ ని కూడా పెట్టించారు గవర్నమెంట్. అండ్ క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి, స్పేసియస్ గా. స్టూడెంట్స్ కూడా మంచిగా యూనిఫామ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి వాళ్ళను మంచిగా యూనిఫామ్ వేసుకొని వచ్చేటట్టుగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రోజు కూడా పిల్లలు నీట్ గా యూనిఫామ్ వేసుకొని వస్తారు. ఇక్కడ ఎంత మంది స్ట్రెంత్ ఉన్నారు మేడం స్టూడెంట్స్? ఇక్కడ 150 ఉన్నారు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఏ క్లాస్ నుంచి ఉంటుంది ఇక్కడ? ఇక్కడ హై స్కూల్ అంటే 6th to 10th. ఇక్కడ అంటే ఎంత వస్తుంది మేడం రిజల్ట్? 10th క్లాస్ పిల్లది లాస్ట్ టైం అయినా కానీ ఇప్పుడు కూడా ఎంత రాని ప్రయత్నిస్తున్నారు? లాస్ట్ టైం అయితే 10th నియరెస్ట్ గా ఉన్నారు. ఈసారి 9.7 వచ్చింది. ప్రోత్సహిస్తున్నారు. స్టడీ అవర్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారు? స్టడీ అవర్స్ గవర్నమెంట్ టైం టేబుల్ ప్రకారంగా మార్నింగ్ స్టడీ ఉంటదండి, మళ్ళీ ఈవినింగ్ స్టడీ ఉంటది. వాళ్ళ కోసం ఏమైనా సండేస్ కానీ మిగతా హాలిడేస్ స్పెషల్ క్లాసెస్ అలాంటి స్పెషల్ క్లాసెస్ కంపల్సరీగా ఆఫ్టర్ స్కూల్ టైమింగ్స్ లో వీలైన ప్రతి క్లాస్ 6th 7th 8th 9th 10th వరకు కూడా వీలైన ప్రతి క్లాసెస్ ని మాకు యాక్చువల్లీ 4:15 వరకు టైం, కానీ వాళ్ళను 5:30 వరకు కూడా కూర్చోబెట్టి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం. ఓన్లీ 10th అని కాదు, ఆల్ క్లాసెస్. టీచర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ సబ్జెక్ట్ పైన బాగా పిల్లలకు అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో క్లాసెస్ తీసుకుంటున్నారు, స్పెషల్ క్లాసెస్. ప్రైవేట్ కి ధీటుగా వెళ్దాం అనుకుంటున్నారా మేడం? ఇక్కడ ప్రైవేట్ ధీటుగా అని అంటే యాక్చువల్ గా ప్రైవేట్ కు మాకు పోలికనే లేదు. ఎందుకు అని అంటే అక్కడ ప్రెషర్స్ ఉంటాయి పిల్లల పైన, కానీ ఇక్కడ ప్రెషర్ అంటూ ఉండదు. వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఫ్రీగా అంటే స్వేచ్ఛని ఇస్తూనే వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళ పైన ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేసి, గేమ్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళ ఇంట్రెస్ట్ మేము అబ్జర్వ్ చేసి ఆ పరంగా మేము ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా రిటర్న్ అవుతున్నారు. ఇక్కడ మీకు ఏమైనా ఫెసిలిటీస్ గురించి గవర్నమెంట్ ని చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇంకేమైనా ఫెసిలిటీస్ కావాలని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం, పిల్లలకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేకుండే, అయితే మా హెడ్ మాస్టర్ మేడం గారే ఇట్లా డొనేటర్స్ ని మాట్లాడి ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమంటారు, వాటర్ ఫిల్టర్ మాకు యాక్చువల్లీ సాల్ట్ వాటర్ ఉన్నవి, వాళ్ళకు హ్యాండ్ వాష్ కొరకు యూజ్ చేసేవాళ్ళు. అంతకుముందు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు బాటిల్స్ లలో తెచ్చుకునేవాళ్ళు. అది చాలా బర్నింగ్ ప్రాబ్లం అయింది మాకు. పిల్లలు కొంతమంది అంత బరువు మోసుకొని వచ్చే వాళ్ళు కొంతమంది, రాకపోయే వాళ్ళు కొంతమంది, అట్లా ఉండడం వల్ల మేడమే డొనేట్ చేయించి ఒక ఫిల్టర్ ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి పిల్లలు రోజు తాగేటట్టుగా తెచ్చుకోని అవసరం లేదు, ఇప్పుడు ఇక్కడే తాగుతున్నారు. అయితే మా ఆలోచన ఏంటంటే ఒక డొనేటర్ తో మేము అది ఏర్పాటు చేసుకున్నాం. గవర్నమెంట్ మాకు డ్రింకింగ్ ఫెసిలిటీ కల్పిస్తా అన్నారు, దానికోసం ట్యాప్స్ అది అరేంజ్ కూడా అయింది, కానీ వాటర్ మరి కనెక్షన్ అవి ఇంకా రాలేదు. చేస్తే బాగుంటది. మేము కూడా మా మీడియా తరఫున గవర్నమెంట్ కి చేరేలా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామని 10th తో పాటు అందరి స్టూడెంట్స్ పై ప్రత్యేకమైన దృష్టి పెడతామని టీచర్స్ చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చాలని టీచర్స్ కోరుతున్నారు. పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతారు? అవును మేడం, మా పిల్లలు ఇక్కడ చదువుతారు మేడం. ముగ్గురు ఉంటారు, ఒక అమ్మాయి 8th క్లాస్, ఒక అమ్మాయి 6th, ఒక అబ్బాయి 6th. స్టడీ బాగుంటది మేడం, మంచిగా ఉంది స్కూల్. తెలియనని తెలియజేస్తారు. ప్రతి సాటర్డే పేరెంట్స్ మీటింగ్ పెడతారు. ఏదైనా లేకుంటే చెప్పమంటారు. పిల్లలు ఎట్లా చదువుతారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ గ్రేడ్ వచ్చిరు, ఈ గ్రేడ్ ఎందుకు వచ్చిరు అని అడుగుతారు మేడం. బాగుంది మేడం స్కూల్. బాత్రూమ్స్ లెట్రిన్స్ ఉన్నాయి. నిన్న మేడం వచ్చినాక మిల్లర్ వాటర్ పెట్టించారు. బాత్రూమ్స్ ఉండకపోయేది, వాటర్ రాకపోయేది బాత్రూమ్ లా, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. మంచిగా ఉంది మేడం, సౌకర్యం.
మంచిగా ఉంది. ఇక్కడ టాయిలెట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. బాగున్నాయి మేడం. మేడం వచ్చాక వాచ్మెన్ వాచ్మెన్ పెట్టి మంచిగా మేడం. వాటర్ డ్రింకింగ్ వాటర్ కల్పించింది మేడం. ఫిల్టర్ వాటర్ మీటింగ్ ఇట్లా పెడతారా? ప్రతి సాటర్డే పెడతారు మేడం. పేరెంట్స్ మీటింగ్ ప్రతి సాటర్డే సైన్ తీసుకుంటారు. మధ్యాహ్నం టీ చేపిస్తారు. ప్రతిసారి అటెండ్ అవుతాం మేడం. మంచిగా ఉంది మీ ఈసారి. పిల్లలతో ఏం చేయించారు? మీరు చేశారా? మీ పిల్లలే మా పిల్లలు చేసింది మేడం. సేమ్ అయితే నేను చేసిన చిన్న పాపకి 6th క్లాస్ అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి డబల్ కమిటా అమ్మాయి చేసింది. అబ్బాయికి ఏమో దద్దోజనం లెక్క చేసిన మేడం. ఇది చేయడానికి వాళ్ళ పిల్లలకు తెలియాలి కదా మేడం. ఏ ఫ్రూట్స్ లో ఏ ఉంటాయి, విటమిన్స్ ఉండేది ఏదనేది తెలియాలని ప్రోగ్రామ్ పెట్టారు. నాకు మంచిది మేడం. పిల్లలకు తెలిసి వస్తుంది, బాగుంటది మేడం. థ్యాంక్ యూ. ఎప్పుడు అయితే చెల్లపల్లి మా మేడం అడిగినట్టు మేడం మా స్కూల్ అయితే చాలా బాగుంటుంది. స్టడీ బాగుంటుంది, ఎగ్జామ్ ఉంటారు, బాగుంటారు. ఇంకా విషయాలు టీవీలు ఉన్నాయి, ఇంకా గేమ్స్ కూడా ఆడిపిస్తారు మేడం. స్టడీ బాగుంటుంది. స్కూల్ అందరూ స్కూల్ అలాగే పోతుంది. Satvika, I am studying in 10th class. Today we are celebrated by food festival. ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము జెడ్పీహెచ్ఎస్ చెల్లపల్లిలో. మా హెచ్ఎం మేడం ఎంఈఓ గారు అరుంధతి మేడం ఫెసిలిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ కానివ్వండి, స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో చాలా బాగా ఉంటుంది. స్పోర్ట్స్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్స్ లో ప్రతి ఒక్క విధంగా మనకి అర్థమైనా కాకపోయినా మళ్ళీ మళ్ళీ ఉంటారు మేడం వాళ్ళు. స్నాక్స్ అంటే ఎవ్రీ ఉంటదా లేకపోతే ఈ రోజు ఉందా? ఇది అంటే ఎవ్రీ మంత్ ఉంటదా? ఇయర్ కి వన్స్ ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ రోజు. ఎందుకని కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఫుడ్ ఫెస్టివల్ అని? మీకు ఇక్కడే భోజనం అన్ని చేస్తారు కదా, స్కూల్లోనే ఉంటది కదా, అంటే మీ క్రియేటివిటీ మీకు తెలియాలన్నా ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ ఉంది. మా చేతులతోనే చేసుకొని మీ క్రియేటివిటీ ఏంటి అనేది తీసుకొని వస్తే మీకు ప్రైజెస్ కూడా ఉంటాయని చెప్పారు మేడం. మీ క్రియేటివిటీని బయటికి తీయడానికి టీచర్స్ ఇలా ప్రోత్సహిస్తున్నారు అయితే మీకు? అవును మేడం. ఓకే, స్టడీతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలని అనే కాన్సెప్ట్ తో ఇలా పిల్లలకి మీకు నచ్చిన ఐటమ్ మీ చేతులతో తీసుకురండి, నచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని జెడ్పీహెచ్ఎస్ చర్లపల్లి టీచర్స్ అయితే ప్రోత్సహిస్తున్నారు స్టూడెంట్స్ ని. సో చూసారు కదా అండి, ఇది ఇక్కడ చర్లపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్న పరిస్థితి. ఇక్కడైతే ప్రైవేట్ కు మాకు పోలికంటూ లేదు. మా యాంగిల్ లో మేము వెళ్తాము, విద్యార్థులని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము ఆల్రెడీ, ఇంకా ప్రయత్నిస్తామని చెప్తున్నారు టీచర్స్.